నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాథ్ నరహర్ శెట్టి. సాధారణంగా రాజకీయ పార్టీలో కోవట్లు ఉంటూ ఉంటారు. అలాంటి కోవట్లను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవడం ఆయా పార్టీలకు పెద్ద తలనొప్పిగా ఉంటుంది. అయితే వైసీపీ పార్టీలో మాత్రం దానికి భిన్న వాతావరణం ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీలో కోవట్లను గుర్తించినప్పటికీ వారి మీద చర్యలు తీసుకోవడం లేదు జగన్మోహన్ రెడ్డి అని, ఇదే వైసీపీకి శాపంగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ పార్టీలు పెట్టాక ఎవరైనా రాజకీయమే చేస్తారు, దాంట్లో నో డౌట్. కానీ రాజకీయం చేసి మంచి మార్కులు సంపాదించుకుంటున్నాం అనుకున్న మరుక్షణంలోనే కోవర్ట్లు ఆ పార్టీ ఇమేజ్ను పాతాళంలోకి నెట్టేయడం నిజంగా బాధాకరం అంటున్నారు. ఇంతకీ వైసీపీలో ఆ కోవర్ట్లు ఎవరు అనుకుంటున్నారా? ఒకరు అంబటి రాంబాబట, మరొకరు పేర్ని నాని అట, ఇంకొకరు గుడివాడ అమర్నాథ్ అట. మరి కొంతమంది కూడా ఉన్నారంటున్నారు. వారి అభిప్రాయం కూడా అదే వెళ్ళబుస్తున్నారు. ఉదాహరణకు చూద్దాం. ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన తర్వాత ఆయన పాడె మోసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సామాజిక వర్గంకు దగ్గర వాళ్ళని ప్రయత్నించారు. అయితే అంతకు ముందు అంబటి రాంబాబు చేసిన ఓవర్ యాక్షన్ జగన్మోహన్ రెడ్డి అనుకున్న లక్ష్యానికి చేరకుండా చేసిందన్న వాదన చాలా బలంగా వినబడుతుంది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతామని వెళ్లిన పోలీసులపై అంబటి రాంబాబు దురుసుగా ప్రవర్తించారు. అసలు ఈ కార్యక్రమంలో అంబటి రాంబాబుకి ఏంటి సంబంధం అని అడుగుతున్నారు. మరొకరు మరి పేర్ని నాని. తెలంగాణలో నిరంజన్ రెడ్డి అనే ఒక బాలుడు మృత్యువుతో పోరాడి తన కోరికను తీర్చుకునేందుకు పవన్ కళ్యాణ్ని మరి కలవాలనుకున్నాడు. కానీ పేర్ని నాని పవన్ కళ్యాణ్ను దుర్భాషలాడాడు. సదరు మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు చిన్నపుచ్చుకున్న ఆ బాబు చనిపోవటం జరిగింది. పేర్ని నాని మాట్లాడిన మాటలు బాబు మరి ఇలా త్వరగా చనిపోవడానికి కారకులు అయ్యిందని నిరంజన్ రెడ్డి తల్లిదండ్రులు చెప్తున్నారు. అలాగే గుడివాడ అమర్నాథ్ గురించి మరి మనం సపరేట్గా చెప్పుకోవాల్సిన పని లేదు. ఏదో చెప్పాలనుకుంటారు, ఇంకేదో చేస్తుంటారు. ఈ రకంగా వైసీపీకి నిరంతరం చేటు చేస్తూ జనసేన, టీడీపీ, బీజేపీలకు మరింత దగ్గరవుతున్నారట సదరు వైకాపా నేతలు. ఇందులో వాస్తవం ఉందా? అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ జగన్కు మేలు చేస్తున్నారా, కీడు చేస్తున్నారా? జగన్ ఇది గ్రహించారా? తత్వం బోధపడితే కానీ వివరం రాదంటారా? లేదా ఇవన్నీ కేవలం ఆరోపణలేనా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి అజయ్ కుమార్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. ఇక అదేవిధంగా జనసేన నేత లక్ష్మీకాంత్ గారు కూడా జాయిన్ అవుతారు. ఇక మాజీ ఎమ్మెల్సీ వైసీపీ నేత లక్ష్మీ శివకుమారి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. అలాగే రాజకీయ విశ్లేషకులు కోటిపల్లి అయ్యప్ప గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా మనం టీడీపీ అధికార ప్రతినిధి అజయ్ కుమార్ గారితో మాట్లాడదాం. అజయ్ గారు నమస్తే అండి. లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకి ఏఎన్ఎన్ ప్రేక్షకులు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్ అజయ్ కుమార్ గారు, మీరు మాట్లాడే ముందు అంబటి రాంబాబు గారి ఒక 2 బైట్స్ ప్లే అవుతాయి, చూద్దాం. ఓకే. వద్దని చెప్పారా చెప్పలేదా? చెప్పారా మీరు? చెప్పారా లేదా? మాకు ప్రభుత్వ లాంఛనాలు వద్దు. వారి కుటుంబం దాన్ని జక్కంపూడి రాజే అనౌన్స్ చేశాడు. ఇప్పుడు అనౌన్స్ చేశాడు పొద్దున పైన. అయ్యా, ముద్రగడ పద్మనాభం గారి కోరిక ఏంటంటే చనిపోయి, మీకు ఒక విషయం చెప్పనా, ఆయన చనిపోయి కూడా ఆయన ఏం చెప్తే అదే చేయించుకుంటున్నాడు. ఇవాళ చనిపోయి కూడా, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ఏది డిక్టేట్ చేసి చెప్పాడో అదే జరుగుతుంది. ఇక్కడేగా దొడ్లో దానం చేస్తారు, కానీ నన్ను ఖండం చేయకుండా చివరి కొరకు తీర్చాలా వద్దా? ముద్రగడ పద్మనాభం గారి లాంటి నాయకుడి యొక్క కోరికని ఆయన ఫాలోయర్స్ గా మేము తీర్చాలా వద్దా? కుటుంబం తీర్చాలా వద్దా? తీర్చాలి కదా. ఇక్కడే కారణంగా బాధ పెట్టారు. ఓకే సరే, ఇంకా కుటుంబ వ్యవహారం అనేది దాని జోలికి నేను పోదలుచు. నాకు ప్రభుత్వ లాంఛనాలు వద్దు ఈ ప్రభుత్వాన్ని చెప్పి చనిపోయాడు. అదే విషయాన్ని ప్రకటించాం. ఎందుకయ్యా ఎందుకు మీరు తుపాకులు పిచ్చుకొస్తారు? వద్దని చెప్పాంగా. ఆ కుటుంబం వద్దంది కదా. ముద్రగడ పద్మనాభం గారి కోరిక అది కదా. నాకు ఈ ప్రభుత్వం, ఈ దుష్ట ప్రభుత్వపు యొక్క లాంఛనాలు నాకు అవసరం లేదు అని చెప్పి చచ్చిపోయాడే. ఆయనకి మీరు లాంఛనాలు చేస్తామంటే ఏంది మీ ఉద్దేశం? ఏంది మీ ఉద్దేశం? ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? ఏం చంద్రబాబు నాయుడు గారు మీ ఉద్దేశం ఏంటి? వద్దు బాబు అంటే మీరు తుపాకులు పంపించి కానిస్టేబుల్ పంపించి మేము ప్రభుత్వ లాంఛనాలు చేస్తున్నాం ముద్రగడ పద్మనాభం గారు చెప్పడానిక? వద్దు మొర్రు అని కుటుంబం చెబుతుంది. మేము చెబుతున్నాం, కాపును పార్టీ వాళ్ళని చెప్తున్నాం. ఇంతమంది చెబుతున్నా కూడా నలుగురిని పంపించి మీరు తుపాకులు పైకి పెట్టారంటే మమ్మల్ని గేల్ చేయాలనేగా. చనిపోయిన తర్వాత కూడా కక్ష సాధిస్తావేంటయా చంద్రబాబు గారు? చనిపోయిన తర్వాత కక్ష సాధిస్తావేంటి?
చనిపోయిన తర్వాత వైరుధ్యం వదిలే వద్దన్న పని నువ్వు చేసే కార్యక్రమం చేస్తున్నావు. అక్కడ కూర్చుని ఇక్కడ ఎస్పీకి డీజీపీకి ఫోన్ చేసి వెళ్ళండి అంటే ఏంటది? వాళ్ళు ఊరిని వచ్చారా? వాళ్ళతో బాగా తీసుకుని నేను వాళ్ళు వాయిద్యాలు తీసుకుని ఊరిని వచ్చారా? నువ్వు చెబితేనే కదా వచ్చింది. చెయ్యాల్సిన పనులు చేయరు ఈ హోమ్ డిపార్ట్మెంట్, చేయాల్సిన పని పోలీసులు చేయరు. ఇలా తలగొరికి పెడుతుంటే వద్దు బాబు అంటే మేము వస్తాం అంటారు. ఏంది ఇది? నాకు అర్థం కాల. దుర్మార్గం అని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు, మీరు చనిపోయినటువంటి ముద్రగడ మీద కూడా మీరు ఆయన కోరిక తీర్చుకోకుండా కక్ష పట్టి వ్యవహరిస్తున్నారే, దీనికి మీరు మూల్యం చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. భుజాలు నొప్పిగా ఉన్నాయంటగా, మరి ఎందుకు నొప్పిగా ఉన్నాయో మాకు తెలియదు. ఒక రోజు వాళ్ళ తల్లి గారికి సీరియస్ గా ఉన్నా ఆయన వెళ్ళిపోయాడు. ఇవాళ ఏమో బాంబే ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. మరి ఈ నాటకాలు ఏంటో. అందుకే భుజాలు నొప్పిగా ఉన్నాయంటగా, మరి ఎందుకు నొప్పిగా ఉన్నాయో మాకు తెలియదు. ఒక రోజు వాళ్ళ తల్లి గారికి సీరియస్ గా ఉన్నా ఆయన వెళ్ళిపోయాడు. ఇవాళ ఏమో బాంబే ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. మరి ఈ నాటకాలు ఏంటో, వాళ్ళ మధ్యన ఏం జరుగుతుందో మనకేం తెలుసు, మీకే తెలియాలి. బయట అయితే ఒక ప్రాపగండా అయితే గట్టిగా జరుగుతుంది. వైసీపీ పార్టీకి కోవట్లు ఎవరన్నా ఉన్నారు అంటే వీరి ముగ్గురుతో పాటు ఇంకొక రోజా గారు కూడా ఉన్నారంటున్నారు. బట్ నిజంగానే వైసీపీకి కోవట్లు అని అనుకోవచ్చు అంటారా? అయితే స్క్రీన్ మీద పెట్టిన 4 ఫోటోలు జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మలవాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పబ్లిక్ తోనో ప్రజలతోనో మాట్లాడాలని అనుకుంటారో ఆయన నలుగురితో మాట్లాడిస్తాడు. నేను సూటిగా అంబటి రాంబాబుని అడుగుతా ఉన్నా, ముద్రగడ పద్మనాభం గారు ఆయన చర్మాంకంలో మీ చెంతకు చేరి ఆయనకు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఆయన చివరికి పేరును కూడా మార్చుకున్నాడు ముద్దుబనాభం రెడ్డి గారు. వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉన్నాయి, పొరపచ్చాలు ఉన్నాయి. ఆ తండ్రి చనిపోతే కూతురు వస్తే రానివ్వనంత కక్ష సాధింపు మీకేంటి? వైసీపీ నాయకులకి వాళ్ళ కుటుంబంలో ఉన్న గొడవలతో మీకేంటి సంబంధం? ఈ రోజు మరి నేను రాంబాబు గారిని సూటిగా అడుగుతా ఉన్నా, షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పట్టం లేదు. 3-4 రోజుల క్రితం రాజశేఖర రెడ్డి గారిని వేడుకలే ఆయన చనిపోయిన రోజు జయంతి వేడుకలేదు. మరి అక్కడికి షర్మిల గారిని ఎందుకు రానిచ్చారు మీరు? జగన్మోహన్ అక్కడ కూడా ఆపాల్సింది కదా షర్మిల గారిని. అంటే మీకు ఒక నీతి, మిగతా వాళ్ళకు ఒక నీతి. లక్ష్మీనాథ్ గారు, నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి క్లియర్ గా చెప్పదలుచుకున్నా, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మౌత్ పీసులు. జగన్మోహన్ రెడ్డి ఓటమిలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉంది. దాన్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ప్రతినిత్యం నోటికొచ్చినట్టు బూతులు తిడితేనే, ఆయన్ని అవమానిస్తేనే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఇంట్లోకి ఎంట్రీ ఉంటుంది. ఆయన పక్కన నుంచి ఉన్న ఫోటో దిగొచ్చు. రేపొద్దున అధికారం వస్తే మంత్రి పదవులు పొందేదానికి వీళ్ళు చేస్తున్న వికృత చేష్టలు ఇవి. నారా చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళు చేసే దుష్ప్రచారం కానీ, పనికి మాలిన వాగుడు కానీ, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరుగుతుంది. ఆయన కనుసన్నల్లో జరుగుతుంది. ఆయన ఇచ్చిన సబ్జెక్టు, సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన సబ్జెక్టును మాత్రమే వీళ్ళు మీడియా ముందుకు చదువుతారు తప్ప నేను చెప్పిన నలుగురు వీళ్ళు సొంతగా ఒక్క మాట కూడా మాట్లాడలేరు. జగన్మోహన్ రెడ్డి గీసిన గీత దాటి ఒక అడుగు కూడా వీళ్ళు వెయ్యలేరు. వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రకంగా రాష్ట్రంలో కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా వీళ్ళ పార్టీని ప్రజల్లో ఉండేందుకు బతికించుకున్న ఈ నీచపు ఆలోచన. అంబటి రాంబాబుకి, జక్కంపూడి రాజా గారికి ఏం పనిండి అక్కడ? వాళ్ళు కూర్చుని రావద్దని హక్కు వీళ్ళకేముంది? అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారు ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు, ఎంపీగా చేశారు. ప్రభుత్వం ఆయనకి గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు చేద్దాం అనుకుంటే మధ్యలో వీళ్ళ నాటకాలు ఏంటండి? అంటే ఏదో ఒక విధంగా కాపు సోదరులని రెచ్చగొట్టే ప్రయత్నం, తద్వారా లబ్ధి పొందే ప్రయత్నం. అంబటి రాంబాబుకి ఎంత దోన పెరిగిపోయిందంటే ఈ మధ్య ప్రతి ఇష్యూలో ఏదో విధంగా కేసు పెట్టించుకోవాలి, జైలుకు వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ తన ఇంటికి రప్పించుకోవాలి. ఈ దోలతోనే పేర్ని నాని గాని, అంబటి రాంబాబు గాని, గుడివాడ అమర్నాథ్ గాని, రోజా గాని వీళ్ళు పెట్టే ప్రెస్ మీట్లైనా, వీళ్ళు మాట్లాడే మాటలైనా, ఆ అబ్బాయి ఒక చిన్న బాబు పవన్ కళ్యాణ్ గారి అభిమాని చనిపోయే ముందు పవన్ కళ్యాణ్ గారిని కలవాలని ఒక కోరుకుంటే ఆయన తన అభిమానిని ఆయన సందర్శించేదానికి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వెళ్తే
పేర్ని నాని వికృత మాటలేంటండి. అంటే చివరికి ఆ చిన్న బాబు కూడా వీడియో చేయాల్సిన దుస్థితిని తీసుకొచ్చారు వీళ్ళు. అంటే ఇదేదో కోవర్ట్ ఆపరేషన్ ఇంకో ఆపరేషన్ కాదు లక్ష్మణరావు గారు. క్లియర్ వైసీపీ జగన్ స్టాండ్ ఇది. సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే వీళ్ళు చదువుతారు. ఇది వాళ్ళు ఏదో వీళ్ళు అప్పటి రామారావు కానీ, పేర్ని నాని కానీ, రోజా కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ వాళ్ళు ఏదో కొత్తగా వీళ్ళు ఈ బూతులు పంచాంగము పవన్ కళ్యాణ్ గారిని తిట్టే విధానం వాళ్ళు కొత్తగా ఏం చేయటం లేదు. 2019కి ముందు ఇదే చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు వీళ్ళని నమ్మి, వీళ్ళ అబద్ధ ప్రచారాలు నమ్మి 5 సంవత్సరాలు పరిపాలించేందుకు అవకాశం ఇస్తే ఆ 5 ఏళ్లు కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారి కుటుంబ సభ్యుల్ని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని వ్యక్తిగత హననం చేసేదానికే సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి, పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, అదేవిధంగా రోజా వీళ్ళందరూ పనిచేశారు. వీళ్ళకి తోకలు ఎవరయ్యా అంటే ఓరుగడ్డని, శ్రీరెడ్డి, వర్రా రవీంద్రారెడ్డి ఇట్లాంటి కొంతమంది పనికి మాలిన సోషల్ మీడియా యాక్టివిస్టులు. వీళ్ళందరినీ అడ్డు పెట్టుకొని 2019 నుండి 24 మధ్య వీళ్ళ బూతులు పంచాంగం. లక్ష్మణరావు గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమిలో వీళ్ళ భాష కూడా ప్రధాన భూమిక పోషించింది. కొడాలి నాని గాని, వల్లభనేని వంశీ గాని, ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గాని వీళ్ళు మీడియా ముందుకు వస్తే నోట్లోంచి వచ్చే బూతులు వినాలకి భయపడి ఇళ్లలో కూర్చున్న పెద్దవాళ్ళు వీళ్ళ ప్రెస్ మీట్ అంటే టీవీలు ఆపేసే పరిస్థితి. విశ్వనాథ్ గారు, వాళ్ళేదో వీళ్ళు కొత్తగా ఈ బూతుల పంచాంగం, ఈ నాటకాల్లో వీళ్ళు కొత్తగా తీసుకొచ్చింది కాదు. ఎక్కడైనా ఒక వ్యక్తి చనిపోతేనో, ఎక్కడైనా ఒక వ్యక్తికి ఇబ్బంది కలిగితేనో, ఎక్కడైనా ఒకరికి ఒక సమస్య వస్తేనో వీళ్ళు ఆ సమస్య మీదో ఆ ఇబ్బంది మీదో పోరాటం చేయరు లక్ష్మణరావు గారు. ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఒక కులం ఉంటుంది, ఆ వ్యక్తికి ఒక మతం ఉంటుంది, ఆ వ్యక్తికి ఒక ప్రాంతం ఉంటుంది. ఈ మూడిట్లో ఏదో ఒక అంశం మీద వీళ్ళు రప్చర్ స్టార్ట్ చేస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి ఇంటి నుంచి వచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని వీళ్ళ ఆలోచన ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందకూడదు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు. ఇవన్నీ జరిగితే ఈ వైసీపీ పార్టీని ఆల్రెడీ రాష్ట్ర ప్రజలు ఒక 100 అడుగులు దాంట్లో పాతి పెట్టారు. ఇక జీవితంలో కూడా ఇక ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనే దయ్యం ఇంకా భూమిలోంచి లేసే పరిస్థితి లేదు. కాబట్టి ఏదో ఒక విధంగా మేము కూడా ఉన్నామని చెప్పుకునేదానికి వీళ్ళను అనుసరించి నడుస్తున్న కొంతమంది పిల్ల సైకోలు వేసుకొని రాష్ట్రంలో అలజడి సృష్టించడం, ప్రాంతాల మధ్య, కులాల మధ్య విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకునేదానికి వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు తప్ప వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మౌత్ పీసులే. మీ అభిప్రాయం అర్థమైంది. ఇది కోవర్ట్లు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మౌత్ పీస్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని తిడితే ఆనందపడతాడో, సైకిక్ ఆనందం పొందుతాడో వాళ్ళను మాత్రం వీళ్ళు టార్గెటెడ్ గా తిట్టి వాళ్ళ నాయకుడికి దగ్గరయ్యే ప్రయత్నాలు తప్ప ఇంకోటి కాదైతే నేను మీ ద్వారా చెప్తా ఉన్నా. మళ్ళీ మాట్లాడుతూ అందుబాటులో మనతో సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే సార్. అక్షర్ సత్యం గారు, ఎవరైనా పుట్టడం చనిపోవటం అనేది కామను, కానీ చనిపోయిన దగ్గర కూడా రాజకీయం చేయటం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులని మీలాంటి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక నిన్న జరిగిన దానిలో పాడే మోసి జగన్మోహన్ రెడ్డి గారు 100 మార్కులు వేయించుకుందామని చూస్తే అంబటి రాంబాబు గారు నిన్న మార్నింగ్ చేసిన హడావిడి, ఆయన చేసిన కొంత ఓవర్ యాక్షన్ అనేది ఆ పార్టీకి చేటు చేకూరుస్తుంది. అసలు అలాగే కాదు, కోవర్ట్లు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పట్టుకుని తలబొప్పు కట్టేటట్టు ఉంటారు, కానీ కోవర్ట్లని తెలిసి కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. నిజంగానే అంబటి రాంబాబు, పేర్నాని, గుడివాడ అమర్నాథ్ లాంటి పలు నేతలు వైసీపీ కోవర్ట్లు ఉన్నారా? ఆ పార్టీకి వాళ్ళ వలన నష్టం చేకూరుస్తుందా? ఎందుకు ఇది మిమ్మల్ని బలంగా అడుగుతున్నారంటే, జనసేన నేతలు కావచ్చు, జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా అంబటి ఇమేజ్ బాగా పెరుగుతుంది అనుకున్న టైంలో ఇలా అధపాతాలు తొక్కటం మీకు మీరే సాటి అంటున్నారు. వాస్తవం ఉందా సార్? మొట్టమొదటిగా వైసీపీ అధికారులు ఉన్నంతసేపు తూర్పుగోదావరి జిల్లాలో అధికారం చెలాయించిన వ్యక్తి ఎవరంటే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అని అంటారు అందరూ కూడా.
ఓపెన్ గా మంత్రిగా రాజా గారు కానీ లేదా వీళ్ళందరూ ఉన్నా కానీ, జక్కంపూడి రాజా గారు కానీ వీళ్ళు ఎవరు ఉన్నా కానీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. మరి నేను ఓవర్ యాక్షన్ చేయాల్సి వస్తే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చేయాలి కానీ ఒక జక్కంపూడి రాజా అంబటి రాంబాబుకు సంబంధం ఏంటి సార్? అంటే కాపులకు శత్రువులు కాపులు అని వైసీపీ ప్రొజెక్ట్ చేసుకుందా, లేదా కాపులే ఏ పనైనా చేయగలరో, ఏ ఎడవ పని చేసినా కాపులే చేయగలరో, దేనికైనా తెగిస్తారు వాళ్ళకి ఏదైనా ఇవ్వాల్సింది ఇచ్చే చాలు చేస్తారని కాపులు ప్రొజెక్ట్ చేసి తెలుసుకుందా, లేదా ముద్రగడ పద్మనాభం గారు మా వైసీపీకి పేటెంట్ హక్కు ఉంది, మా ప్రాపర్టీ, కాపులకి సంబంధం లేదు, ముద్రగడ అభిమానులకి సంబంధం లేదు, మా పార్టీకి చెయ్యి అంటేనే రానిస్తాం, లేకపోతే ముద్రగడ పద్మనాభం చూడటానికి రానేమో అని చెప్పదలుచుకుందా అనేది దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి సమాధానం. ఎందుకంటే లేదా మా అంబటి రాంబాబు గారు, బొత్స సత్యనారాయణ గారు వాళ్ళు చెప్పరు అనుకుంటా. మరో విషయం, టీడీపీ అధికార ప్రతినిధి గారు మాట్లాడుతూ దార్శెట్టి రాజా గారికి, అంబటి రాంబాబు గారికి వాళ్ళకి రావాల్సిన పని ఏంటి అంటున్నారు. రావాల్సిన పని ఏమి వచ్చి హక్కు ఉందని రావచ్చు, రాకూడదని అంటాం టీడీపీకి లేదు, జనసేనకి లేదు. వాళ్ళు రావచ్చు ఖచ్చితంగా. వాళ్ళ పార్టీ అభిమాని, వాళ్ళ పార్టీ నాయకుడు, వాళ్ళ అభిమాని ఎవరైనా రావచ్చు. మనం వెళ్ళొచ్చు, వాళ్ళు వెళ్ళొచ్చు. అయితే మనం వెళ్తే కొట్టి పరిస్థితి ఉంది అక్కడ. వాళ్ళు ఉన్నారు కాబట్టి అంత డామినేషన్ వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళు వచ్చారు. కానీ వచ్చిన పని చేయాలి, చుట్టం చూపు వచ్చినట్టు చుట్టం చూపు చేయాలి. కానీ ఒకవేళ అధికార లాంఛనాలు తిరస్కరించే నిర్ణయం ముద్రగడ పద్మనాభం గారు సతీమణి గారిది, పిల్లలది అయితే అయ్యి ఉండొచ్చు. అది వాళ్ళతో చెప్పించాలి. వాళ్ళు ఈయంకుడి గారు శివాజీ గారు ఉన్నారా, శివాజీ గారు ఈయంకుడు రాంబాబు గారు ఉన్నారా, పద్మనాభం గారి విషయాలన్నీ రాంబాబు గారే చూస్తారా, రాజపాలెం రాంబాబు గారు. మరి రాంబాబు గారితో చెప్పించచ్చు కదా. ఈ అంబటి రాంబాబు గారికి, జక్కంపూడి రాజా గారికి వైసీపీ నాయకులకి సంబంధం ఏంటండి? ఏ విధంగా ఒక కుటుంబ విషయాల్లో ఏ విధంగా వైసీపీ పార్టీ చొచ్చుకెళ్తారే? ఇదే రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో కాపులు చొచ్చుకుని వెళ్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటారా? షర్మిలా గౌడనే, జగన్మోహన్ రెడ్డి గారి గౌడనే మేము కాపులు పరిష్కరిస్తాం, కాపులు అంతా వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేస్తారా? మరి ఇప్పుడు మన జగన్మోహన్ రాజశేఖర్ ఇప్పుడు ఇంతగా అన్నారు, ఇది మన అధికార ప్రతినిధి గారు ఇడుపులపాయలో నేను నిన్న కూడా చెప్పా, రాజశేఖర రెడ్డి గారు జయంతో వద్దంతా కానీ అక్కడ విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు ముద్దు పెట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మను ముద్దు పెట్టుకున్నారు. ఆప్యాయత అండి, తల్లి కొడుకు తల్లి పెట్టుకుంటారు. మరి విజయమ్మ గారు జప్పటికి నీట్ చేయలేదే? విజయమ్మ గారు జప్పటికి రేపు పొద్దున ఎప్పుడన్నా ఈట్ చేయడానికి ఇదే రాంబాబు గారు, ఇదే జక్కంపూడి రాజా గారు, ఇదే పేరు నాయన గారు, ఇదే ఏదతను ఎవరు గుడివాడ అమర్నాథ్ గారు, ఇదే కాపురేకి వెళ్ళి జప్పటికి నీట్ చేస్తారు. విజయమ్మ గారు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి ఇద్దరు తారసపడితే, షర్మిలా గారి వివాహానికి జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ రెడ్డి గారు వెళ్ళారుగా, మరి వాళ్ళు చెప్పడానికి నీట్ చేయలేదే? ఇదే జక్కంపూడి రామ్మోహన్ గారు, ఇదే జక్కంపూడి రాజా గారు, ఇదే మన అంబటి రాంబాబు గారు, ఇదే కాపు నాయకులంతా ఇంతగా దిగజారాలా? మీ ఎమ్మెల్యే పాలతో కాదు, ఒక అంబటి రాంబాబు గారిని కానీ, ఒక జక్కంపూడి రాజా గారిని కానీ నేను ప్రశ్నిస్తున్నా. మీరు ఎమ్మెల్యే సీటు కోసం కాపులు ఇంతగా దిగజారుతారని ఇంప్రెషన్ ఇవ్వాలా, కాపులు నాశనం చేయాలా? ముద్రగడ పద్మనాభాన్ని ఒక వైసీపీ పార్టీకి ఒక ప్రాపర్టీ కింద పేటెంట్ అట్టి కింద మార్చారా? ముద్రగడ కుటుంబానికి, ముద్రగడ భార్య గారికి కానీ, ముద్రగడ పిల్లలకు కానీ నోరు లేదని ముద్ర తెలుసుకున్నారు నిన్న మీరు. వాళ్ళు మీ పార్టీకే జీవితాంతం పడి తెచ్చేటట్టు, మీ పార్టీ అంకలు ఉండేటట్టు తయారు చేశారా నిన్న మీరు? రేపు నిన్న పరిస్థితులు చూసారు, ఏ పార్టీకి వెళ్ళగలుగుతారు రేపు పొద్దున? మీరు మీ పార్టీ మీద ఇష్టం లేకపోతే మీ పార్టీలో ఉంటే వెళ్ళండి, గుడ్, నాకే అభ్యంతరం ఏమీ లేదు, కాపులకి అభ్యంతరం లేదు. రేపు పొద్దున్న మీరు సరిగా విలువకపోతే ఆయన ఏదో పార్టీలోకి వెళ్తానంటే నిన్న పరిస్థితులు చూసి ఏ పార్టీలోకి వెళ్ళగలడు ఆయన? ఎందుకు ముద్రగడ పద్మనాభం గారు కుటుంబాన్ని ఈదిలో పెట్టారు? ఏ తండ్రి అయిన ఎవరైనా కన్న కూతుర్ని శవాన్ని చూడకుండా అడ్డుకుంటారా సార్? గొడవలు ఉండొచ్చు, మీరు ఇంట్లో రానివ్వకండి అమ్మాయిని. అమ్మాయి తప్పు మంచిది నాకు తెలియదు, తప్పు అయితే తప్పు అయి ఉండొచ్చు, అమ్మాయిని మిమ్మల్ని రానివ్వకపోయి ఉండొచ్చు. కన్న తల్లి గతాన్ని మర్చిపోవాలి, పిల్లల తప్పుని మర్చిపోవాలి, కన్న తల్లి అడ్డుకోవాలి. మీ ఇంట్లో రానివ్వకండి, మీ పేరెంటాలు పిలవకండి, మంచి చెట్ల మీరు వెళ్ళకండి, మీ ఇంట్లో రానివ్వకండి. కానీ ఒక శవాన్ని, ఆ పార్థివ దేహాన్ని, తండ్రిగా దేహాన్ని చూసి వెళ్తే ఎంత బాగుంది. మీరు రాజకీయ కుటుంబంలో ఉన్నారు, మీరు రాష్ట్రాన్ని మిమ్మల్ని నాయకుడిగా భావిస్తుంది. అయితే మీరు ఇంట్లో కలిసి చేస్తే రాజకీయాలు లేకుండా ఉంటే మీరు ఎవరు పట్టించుకోరు. అక్షర్ సత్యం గారు ఇంకోటి చాలా బలంగా వినబడుతుంది. నెల రోజుల పాటు హాస్పిటల్లో ఉన్న ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసిన పాపంలో ఏదో లేదు తమ నాయకుడికి. కానీ అక్కడికి వెళ్ళి పాడి మోయటం అనేది ఆయన మనసులో నుంచి చేసింది కాదు, అది కేవలం ఓట్ల రాజకీయం అని ఆరోపిస్తున్న వారి మాటల్లో వాస్తవం ఉందంటారా? ఇప్పుడు దానికి సమాధానం కాపు నాయకుడు, కాపు టైగర్ అంబటి రాంబాబు గారు చెప్పాలి, జక్కంపూడి రాజా గారు చెప్పాలి,
లేదా పేర్ని నాని చెప్పాలి, గుడివారి అమర్నాథ్ చెప్పాలి, వైసీపీలోని కాపులు అంది అందరూ అడగాలి జగన్మోహన్ రెడ్డి గారిని. అదే మా నాయకుడు మా ముద్రగడ పద్మనాభ గారు 4 రోజులు హాస్పిటల్లో ఉంటే మీకు ఎక్కడా కనిపించలేదు, ఇవాళ వచ్చేసావు, అక్కడ మీ చిన్నాన్ని పాడి మోయలేదు, మీ నాన్న చనిపోతే మీ ఇంటికి వచ్చే వరకు కూడా నువ్వు అక్కడికి ఇడుపులపై వెళ్ళలేదు, రాష్ట్రానికి వెళ్ళారు కానీ కనీసం కర్నూలు దగ్గర వచ్చినప్పుడు కూడా వెళ్ళలేదని అంటున్నారు. మరి ఇక్కడ వచ్చి మూసేయడానికి కారణం ఏంటి అని వీళ్ళు అడగాలి. వైసీపీలో ఉన్న కాపు నాయకులు అడగాలి. ఎందుకంటే వేరే వాళ్ళు ఎంత కొట్టి పరిస్థితి ఉంది అక్కడ. ఇప్పుడు నేనే మా గురువు గారిని వెళ్ళి దండం పెట్టుకుని మా ఆత్మలు శాంతకాలం కోరుకుని దండం పెట్టుకుని రావాలని ఉంది. ఎంతో కొట్టారని భయమేస్తుంది. రైట్, చివరిగా ఏం చెప్తారు సార్? అటువంటి భయానకమైన పరిస్థితులు తయారు చేశారండి. దీనికి ముద్రగడ్డి గారి కుటుంబం కారణమా, వైసీపీ కారణమా, లేదా తెలుగుదేశం కారణమా, జనసేన కారణమా అని అంటే ప్రజలకు మాత్రం వైసీపీ యొక్క అదే కనిపిస్తుందండి. చాలా తప్పండి. రేపు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో గొడవలు ఇదే కాపులేని కలగజేసుకుంటారా? రాజశేఖర రెడ్డి గారికి సరే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు కూడా వీళ్ళమ్మా రాశారేగా ఆస్తులు అందరికీ పంచమని, మరి కూతురికి ఇమ్మని కాపు నాయకులు అడుగుతారు వెళ్ళి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు కాపు సామాజిక వర్గం ఓటుల కోసం పడరాని పాటలు పడుతుంటే వీళ్ళు చేసే చేష్టలు, పేర్ని నాని గారు గతంలో చేసిన మాటలు మాట్లాడి వీళ్ళ వలన ఆ సామాజిక వర్గం నాయకులు మాత్రం వైసీపీకి మిగిలిపోయి ప్రజలు మాత్రం దూరంగా ఉంటారని వస్తున్న వార్తలు వాస్తవం ఉందంటారా? ఇప్పుడు ఆ మాట నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ జనసేనకు అనుకూలంగా వస్తున్నాయి. ఒక 6 నెలల క్రితం జనసేన పరిస్థితి చూడండి, అందరూ తిట్టుకునే పరిస్థితి జనసేనని, సొంత పార్టీ నాయకులు కూడా. ఈ ఆన జనసేన పార్టీకి ఇంత క్రేజ్ పెరగడానికి కారణం వైసీపీలో ఉన్న మూర్ఖత్వం అండి. రైట్, నేను అనేక డిబేట్లో చెప్పాను, అనేక ఆర్టికల్స్ లో చెప్పాను, అనేక పోస్టులో చెప్పా. వైసీపీ యొక్క అతే జనసేనకి శ్రీరామ రక్ష అని. రైట్, నిన్న జరిగిన పరిస్థితులన్నీ కూడా జనసేనకు పాజిటివ్ గా మారినాయి. పవన్ కళ్యాణ్ గారు పాజిటివ్ గా తన శత్రువు అయినప్పటికీ, ముద్రగడ గారు ఎన్ని తిట్టినప్పటికీ ఈ ప్రెస్ నోట్ ఇచ్చాడు, సంతాపం తెలియజేస్తున్నానని. అధికార లాంఛనాలతో చేయమని చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని తిట్టినా కానీ వాళ్ళు ఉపయోగించుకోరు కదండి. చంద్రబాబు నాయుడు గారు కొత్త సొంత ప్రభుత్వంగా రక్తం ఇచ్చిన ఆస్తి కాదు ప్రభుత్వం అంటే. ప్రజల నిర్ణయాన్ని గౌరవించి వాళ్ళు ముద్రగడ పద్మనాభం అంటే ప్రజలకు సేవ చేసేది ఎంతో కొంత అని అధికార లాంఛనాలు ఇస్తే తిరస్కరించడం ఎంత తప్పండి. వాళ్ళు తిరస్కరిస్తే అది ఆలోచిస్తుంది, తప్పులే. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తారు. వైసీపీకి సంబంధం ఏంటండి? వచ్చిన వాళ్ళందరూ చూసేస్తారు, జబ్బట్టుకుని కన్న కూతురు చూసేస్తారా? రేపు పొద్దున సరిలాగా జబ్బట్టు లాగండి, ఇదే అంబటి రాంబాబు, ఇదే జక్కంపూడి రాజాని, ఇదే విజయం గారు జబ్బట్టుకు లాగండి, ఇదే ఆస్తులు పంచండి. వాళ్ళ ఆస్తులు పంచి కాపు నాయకులు వెళ్ళి ఎంత 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 దిగటారి ప్రవర్తిస్తున్నారు సార్ కాపు నాయకులు. మీ ఎమ్మెల్యే సీట్ల కోసం, మీ జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందడం కోసం రాజకీయం చెయ్యండి, తిట్టుకోండి. ఈ 4 రోజులు పోయిన తర్వాత జగన్ పవన్ కళ్యాణ్ తిట్టుకోండి, నాకు అభ్యంతరం లేదు. ఈ 4 రోజులు పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తిట్టుకోండి. పెద్ద ఆయన గురించి 4 మాటలు నలుగురు వెళ్ళి మంచి చెప్పుదామని పరిస్థితుల్లో పెద్ద ఆయన మంచితనం ప్రజల్లో వెళ్లకుండా వైసీపీ కుట్రపడిందని ఇవాళ కాపులు భావిస్తున్నారు సార్. ముద్రగడ పద్మనాభం గారి కుటుంబాన్ని కాపుల్ని దూరం చేసేది ఈ రోజు వైసీపీ పార్టీని కాపులు భావిస్తున్నారు సార్. రైట్, రైట్. సమాజానికి మంచిది కాదు, వైసీపీకి మంచిది కాదు, ముద్రగడ పద్మనాభం గారి కుటుంబానికి కూడా మంచిది కాదని నేను భావిస్తున్నాను సార్. రైట్. అక్షర్ సత్య గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఎస్, మనతో జనసేన నేత లక్ష్మీకాంత్ గారు ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, మీరు మాట్లాడే ముందు ఒక బైట్ ప్లే అవుతుంది, పేర్ని నాని గారి గురించి మాట్లాడదాం. ఒకసారి బైట్ ప్లే అవుతుంది చూద్దాం. నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపో. నిన్న పవన్ కళ్యాణ్ సార్ వచ్చినందుకు నన్ను మా పవన్ కళ్యాణ్ సార్ని చాలా తిట్టాడు. దానికి ఆయన నాకైనా నాకు లేకున్నా పర్వాలేదు, ఆ సారికైనా క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు మా బాబుకు చనిపోయే కారణం కూడా పేర్ని నాని గారు. జస్ట్ ఒక 2 days కూడా ఉంచలే పేర్ని నాని అంటూ. ఇప్పుడు మా బాబుకు చనిపోయే కారణం కూడా పేర్ని నాని గారు. జస్ట్ ఒక 2 days కూడా ఉంచలే పేర్ని నాని అంటూ. దిగజారండి, దిగజారుతూనే ఉండండి. ఇది మీ దిగజారుడుతనానికి ఆరంభం మాత్రమే. మొత్తం ప్రపంచం మీ దిగజారుడుతనాన్ని చూస్తోంది. సో దిగజారడం సామర్థ్యం పైన మీకున్న నమ్మకాన్ని మాత్రం దిగజారనివ్వకండి. కాస్త గట్టిగా దిగజారండి, అరుస్తూ దిగజారండి, 4 వైపుల నుండి దిగజారండి, సిగ్గు లేకుండా దిగజారండి. దిగజారడంలో
మీకు మీరే సాటి అనే గర్వంతో దిగజారండి. మీరెంత అరిచినా, ఎన్ని కథలు చెప్పినా అలాంటి ప్రశ్నించే గొంతుని ఆపలేరు. సో కానివ్వండి, మీ పని. రైట్. ఎలా చూస్తారు లక్ష్మీకాంత్ గారు? ఆ వీడియో సార్, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అందరికీ నమస్తే అండి. నమస్తే అండి. మాటలతో కూడా చంపేయచ్చని పేర్నాని గారు నిరూపించారు సార్. ఒక చిన్నపిల్లోడిని ఆఖరి కోరికగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరామర్శిస్తే ఆ పిల్లోడు కోరిక ఏంటంటే ఏదో కుక్క పిల్ల కావాలనో, ఏదో ఒక ట్యాబ్ కావాలి, చివరి కోరిక మనం చూడాలని వేస్తే పవన్ కళ్యాణ్ గారు ఆ ట్యాబ్ కూడా పాపం అయిపోయినట్టు ఉంది. ఆ పేర్నాని చేసిన వ్యాఖ్యల్ని పదే పదే విని అతను ఆ కుర్రోళ్ళు అతను అదే పదే పదే ఆ మాటలు ప్రతిసారి కూడా ఆన్లైన్ లో చూసుకొని కుమిలిపోయి అతను చనిపోవడానికి కూడా కారణం ఏంటి సార్? అదే మాట వాళ్ళ నాన్నగారు కూడా ప్రస్తావించారు. పేర్నాని గారు ఆ మాటలు అనకపోతే కుర్రోడు కొన్నాళ్ళు బతికేవాడు. అప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చాలా యాక్టివ్ అయ్యాడని చెప్పేసి అని అన్నది. కానీ మాటలతో చంపేసిన నరరూప హంసకుడు అని చెప్పేసి నేను చెప్తాను సార్. పేర్నాని ఏం చూపించారు సార్ వెనకాల? ఒక నలుగురు వ్యక్తుల్ని ఉద్యమ నేతలా, లేకపోతే వాళ్ళు ఏమైనా స్వాతంత్ర యోధులా సార్? వెనకాల డిబేట్లు వాళ్ళ ఫోటోలు వేశారు. ఆ వైసీపీ కోవర్ట్లు అంటే సార్ వాళ్ళు రాజకీయ విశ్లేషకులు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. వైసీపీ పార్టీ ఒక 4 అడుగులు ముందుకేస్తే కోవర్ట్లు సార్, వైసీపీ పార్టీలో ఉన్న కోవర్ట్లట. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన అనుచరులు వాళ్ళే సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైపు అడుగేస్తే ఆ వైపు అడుగేయడానికి ఫస్ట్ వెనక ముందు ఆలోచించకుండా ఆ అడుగు వేసుకుంటూ వెళ్ళేది మొదటి అడుగు పడేది వీళ్ళదే సార్. ఏం సార్? దోషంలో చేస్తారు, విధ్వంసాలు సృష్టిస్తారు, క్రెడిట్ చోరీలు చేస్తారు. వీళ్ళు కోవట్లా సార్? వీళ్ళ రాజకీయ చదరంగంలో రేపు అధికారమే ధ్యేయంగా రేపు పొద్దున వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న కుట్రలో ఇవాళ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద రుద్దుతున్నారు. నిన్న చూడలేదు సార్, ముద్రగడ్డ గారు చనిపోయినప్పుడు ఆయన ఇంటి దగ్గర జరిగిన పరిణామాలు చూడలేదా? ఎంత రాజకీయం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తీరును, ముద్రగడ్డ కుటుంబీకులకు ఒక తీరా సార్? ఆయన శవాన్ని పక్కన పెట్టుకొని ఆయన వర్గీయులు అని చెప్పి ఒక రౌడీలా ప్రవర్తించి కన్న కూతుర్ని కూడా చూపు కూడా చూడలేకుండా చేశారు కదా సార్. ఆ పాపం ఊరికే పోతుంది సార్? ఇంట్లో చెల్లిని కంటేశారు. మరి వాళ్ళ రోజున వీళ్ళు మాత్రం ఈడుపులు పోయి వెళ్ళి తండ్రి సమాధి దగ్గర మాత్రం తల్లి, చెల్లి, కొడుకు ముగ్గురు మాత్రం అక్కడ కౌగులించుకోవచ్చు, ముద్దులు పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. రాజకీయంగా ఎన్నన్నా విభేదాలు తెచ్చుకోవచ్చు. కుటుంబాలకు వరకు మాత్రం వాళ్ళు కలిసి ఉంటారా? మరి ముద్రగడ్డ పద్మనాభం గారు కూతురు ఏం చేసింది సార్? దానికి తోడు నేను ఒక టీవీ ఛానల్ ఒక వ్యక్తి చెప్తాడు, ముద్రగడ్డ గారంట అక్కడ ఖమ్మం చేయమన్నారంట, అక్కడ వీలునామా రాపించుకున్నారంట, కూతుర్ని చివరి కోరికగా రావద్దన్నారంట. జీవితాంతం ఎంత వెంటాడుతుంది సార్ వాళ్ళకి ఈ చేసిన పాపం? విలువలు లేని రాజకీయాలు, శవాల మీద రాజకీయాలు, శవాల మీద పేలాలు ఎన్నుకునే రాజకీయాలు. నిన్న పోలీసుల పట్ల ఆయన ప్రవర్తించిన తీరు ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది. అటువంటి తీరా సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి? ఏంటి అంబటి రాంబాబు గారు నన్ను అరెస్ట్ చేయండి అని చాలా ఎంతూజియాజం, కోరికతో ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా పోలీసుల మీద ఇలాగే దురుసుగా ప్రవర్తించారు. నిన్న కూడా ఎందుకు ఆయనకి అరెస్ట్ కావాలని కోరిక? పోలీసులు అనేసరికి కొంచెం చట్ట ప్రకారంగా వెళ్తున్నారు, నిలువరించే పరిస్థితి చేస్తున్నారు సార్ ఎక్కడికక్కడ. మరి మొన్న ఉండవల్ల ఏం జరిగింది? కోడిగుడ్లతో రాళ్లతో కొట్టే పరిస్థితులు ఏర్పడినాయి. ఎందుకు? కాపుల్ని తాగుబోతులు అన్నాడు, తిరుగుబోతులు అన్నాడు. మరి అదే కాపు కులంలో కొట్టి ఇవాళ రోజున కాపు డైగ్రామ్ తగిలించుకోకపోతే ఇవాళ నీకు రాజకీయ భవిష్యత్తు లేదని చెప్పి తెలుసుకొని ఇప్పుడు కాపు డైగ్రామ్ చెప్పుకున్నాం. అంటే జనాలు ఏమి గమనించట్లేదా సార్? జనాలు ఏం పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారా సార్? ఈడ్చి కొడితే 11కి పడిపోయారు, 11కి పాతరేశారు, 11కి పొడకబెట్టారు.
వీళ్ళ భవిష్యత్తు వీళ్ళ రేపు పొద్దున వీళ్ళ బొత్తుకంటే తెలియదు. వీళ్ళు మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో నా స్నేహితుడికి సంబంధించి నా స్నేహితుడు ఒక అతను ఉన్నారు, ఆయనకి మళ్ళీ వార్నింగ్ ఇస్తాడు యూట్యూబ్ ఛానల్లో. వీళ్ళ గురించి, వీళ్ళ రాజకీయ భవిష్యత్తు గురించి ఎండగట్టి నిజాలు బయట చెప్పే నా ఫ్రెండ్స్ కొంతమంది జర్నలిస్టులకి వార్నింగ్లు ఇస్తున్నాడు. ముందుంది ముసళ్ళ పండుగ, ఖబర్దార్ చూసుకున్నావు, నేను నీకు సారీ చెప్పను. ఎవరు కావాలి సార్? నువ్వు ఎంత ఓసరవల్లి లాంటి వ్యక్తివో మాకు తెలియదా సార్? ఇవాళ రాజకీయాలు ఇవాళ రోజున విషపు బీజాలు నాటేది ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులే తెలియదా సార్? ఇంకో వ్యక్తి ఉన్నారు రోజా గారు, చెన్నింటి చేతిలో కూడా మినిమం కృతజ్ఞత లేకుండా బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి తిట్టే నీతి లేని మనిషి ఆవిడ. ఇవాళ ఎటువంటి దోషం చేస్తున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి? చిరంజీవి గారి కుటుంబంతో అనుబంధం లేకపోతే మంచిది కాదని వాళ్ళ ఇంటికి వెళ్ళి చేయగలిగిన మనిషి మరి ఆయన గారి తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని దోషం చేస్తుందా? ఇవాళ నగరీ ప్రజలు ఈడ్చి కొడితే మరి ఇవాళ చెన్నై, బెంగళూరు లాంటి అక్కడ బతికే పరిస్థితి ఆవిడ. ఇవాళ జనాలు మర్చిపోతున్నారని మాట్లాడితే ఏదో తోబుట్టులాగే ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఇప్పుడు ఏదో ప్రెస్ మీట్లు పెట్టి దోషం చేస్తారా? మరి ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు కంపెనీలు తీసుకొస్తున్న నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి క్రెడిట్ చోరీ పెట్టుకున్న వ్యక్తి ఆ గుడివాడమన్నాడు. కోడిగుడ్డు పొదగలేదన్నాడు, పిల్ల బయటికి రాలేదన్నాడు, ఒక కంపెనీని బయటికి తీసుకురాలేకపోయాడు. వీళ్ళేదో స్వాతంత్ర ఉద్యమ నేతల్లాగా వాళ్ళ ఫోటోలు పెట్టుకుని మన డిబేట్లు మాట్లాడేదేంటి సార్? మన స్థాయి దిగిపోద్ది. వీళ్ళు పక్కా జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు. వీళ్ళు పక్కా చేసేదంటే విధ్వంసకాండ. నోటితో ఇవాళ రోజున మనుషులను కూడా చంపేసే తీరు. పవన్ కళ్యాణ్ గారు అభిమాని నిరంజన్ ఆ విధంగానే చంపేశాడు పేరుని. దోషములు చేసి వాళ్ళ రోజున దాడులు చేసే పరిస్థితి. ఇవాళ ఆ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో శాంతి భద్రతల పట్ల మేము చాలా పారదర్శకంగా ముందుకెళ్తున్నాం. రైట్, చట్టాల ప్రకారంగానే మేము ముందుకెళ్తున్నాం. రైట్ 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 లక్ష్మీకాంత్ గారు, ఎస్ యా లెట్ మీ కంప్లీట్. వాళ్ళు చేసుకున్నట్టుగా మేము కూడా వాళ్ళ మీద మేము కక్షలు కార్పణ్యాలు పెట్టుకుంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు కూడా వాళ్ళు జైల్లోనే ఉండే పరిస్థితి. కానీ మేము అట్లా చేయట్లా. చాలా అభివృద్ధి పరంగా చాలా పక్కా ప్రణాళికతో మేము రాష్ట్రంలో ప్రజలకి జవాబుదారీతనంగా మేము ముందుకెళ్తున్నాం. రైట్ లక్ష్మీకాంత్ గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి మాజీ ఎమ్మెల్సీ వైసీపీ నేత లక్ష్మీ శివకుమార్ గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. లక్ష్మి గారు నమస్తే అండి. శివకుమార్ గారు సార్ నమస్తే సార్. ఎస్ లక్ష్మీ శివకుమార్ గారు, యా నమస్తే అండి. పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. నమస్తే అండి. ఏంటి శివకుమార్ గారు, ఏదైతే ఇక్కడ ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న తీరు, మీ నాయకులు మాజీ మంత్రులు చేస్తున్న ప్రాపగాండ వలన ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి తలవంపులు వస్తున్నాయని బయట వస్తున్న వార్తల్లో వాస్తవం ఉందంటారా? ఎందుకు ఈ రకంగా కోవర్టు రాజకీయం చేస్తున్నారని కొంతమంది మాట్లాడుతుంటే, కొంతమంది ఇది అసలు కోవర్టు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వాయిసే ఇలా మాట్లాడుతున్నారని ప్యానెల్లో ఉన్నవాడు కూడా మాట్లాడుతున్నారు. మీరేమంటారు? అసలు ముద్రగడ పద్మనాభం గారి దగ్గర నిన్న మార్నింగ్ ఈయన చేసిన పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించడాన్ని మీరు ఎలా చూస్తారు? సార్ ముందుగా మా గురువర్యులు ముద్రగడ పద్మనాభం గారు మా నియోజకవర్గ ప్రతిపాడు నియోజకవర్గానికి అనేక సేవలు అందించి 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు రాష్ట్ర మంత్రివర్యులుగా, 1 సారి ఎంపీగా పనిచేసి మా ప్రతిపాడు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో పాటుపడి కష్టపడి అభివృద్ధి చేసినటువంటి మహానుభావుడు, మహానీయుడు, మా దేవుడు పద్మనాభం గారు చనిపోతే ఆ విషయం విన్న తర్వాత జీర్ణించుకోలేక మేము ఇప్పటికి ఇంకా బాధపడుతూనే ఉంటాం. ఎందుకంటే అలాంటి నాయకుడు మాకు ఉంటాడా మళ్ళా అనేది ఒక ప్రశ్నగా మాకు మిగిలిపోయింది. ఏది ఏమైనప్పటికీ మా అందరి హృదయాల్లో, మా అందరి గుండెల్లో కూడా ఆయన దేవుడు. అంతేకాదు ఆయన ఈ లోకం విడిచి చాలా మంది పోస్టింగ్లు, అంటే అది సాధారణంగా పెట్టేదే ఇక సెలవు అనేది ఒక పోస్టింగ్
మేము చూడటం జరుగుతుంది. ఆయన అయితే సెలవు తీసుకోలేదు. ఆయన మా మధ్య ఉన్నారు, ఆ కుటుంబంతో ఉంటారు, మాతో ఉంటారు, అన్ని విధాలా కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు నడుపుతారు. అది ఆయనకి మా ఘన నివాళులు అర్పిస్తూ మీ ఛానల్ ద్వారా, మీ ద్వారా ప్రజలందరికి కూడా మేము చాలా ఎందుకంటే వచ్చిన వారందరూ ఎంతో మంది జనం ఆయన ఆ దేహాన్ని చూడడానికి ఎంతో మంది వచ్చారు. వారందరూ కూడా మీ ఛానల్ ద్వారా, లక్ష్మీధర్ నాగ్ గారు మీ ద్వారా కూడా మేము వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. సార్, ముందుగా పెద్దలందరూ చెప్పారు, పద్మనాభం గారు చనిపోయింది అక్కడ రాజకీయం చేస్తున్నారు, రాజకీయమే అని మాట్లాడడం జరిగింది. విశ్లేషకులు కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఈ అధికార ప్రతినిధులు మన లక్ష్మీకాంత్ గారు అవనివ్వండి, అజయ్ కుమార్ గారు అవనివ్వండి, వారు పార్టీ ఏ లైన్ ఇస్తే ఆ లైన్ మాట్లాడతారు. కానీ విశ్లేషకులు కూడా అలా మాట్లాడడం అనేది నాకు చాలా బాధగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారితో నేను చిన్నప్పటి నుంచి ఆయన చూసి పెరిగిన దాన్ని, బహుశా ఆయన అడుగుజాడల్లో నడవబట్టేనేమో నేను 2 సార్లు చట్టసభలకు వెళ్ళి రావడం జరిగింది ఆ నియోజకవర్గం నుంచి. అలాంటి మంచి మనిషి, మంచి వ్యక్తిత్వం గల మనిషి తన కుమార్తె విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేయడంలో ఆ కుటుంబం తరపున ఉన్నటువంటి నాయకులు కూడా నిన్ను అడ్డు చేయడం జరిగింది. ఎందుకంటే మీరు వినే ఉంటారు, ఆయన ఒక వీడియో చేసి వదిలేరు. ఆయన చనిపోక ముందు బహుశా ఒక 6 నెలల, ఒక 8 నెలల క్రితం చేశారు. ఎందుకంటే 7 సంవత్సరాల క్రితం నా భార్యకి క్యాన్సర్ వచ్చినప్పుడు నేను హైదరాబాద్ లో వైద్యం చేయించి ఆపరేషన్ చేయించిన తర్వాత మళ్ళీ కీమో ఇస్తాను, ఈ 10 days ఎక్కడైనా ఉండండి అని డాక్టర్ సలహా మేరకు చెప్పినప్పుడు తన కుమార్తె హైదరాబాద్ లో ఉందని, ఆ సాయంత్రం ఆ కుమార్తె ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ మేము ఒక 10 రోజులు ఉంటామన్నటప్పుడు ఆమె తిరస్కరించింది. ఆమె భర్త గాని ఆమె గాని తిరస్కరించి తలుపులు వారు మొక్క మీద వేసినటువంటి వైన్ ఏదైతే ఉందో ఆయన వివరణ ఇచ్చారు. ఆయన వివరంగా చెప్పారు, పద్మనాభం గారు వివరణగా చెప్పారు, సార్ లక్ష్మీకాంత్ గారు తమకు రిక్వెస్ట్ చూడండి సార్ ఆ వీడియో ఒకసారి, లేకపోతే నేను పంపిస్తాను మీకు. అప్పటి నుంచి కూడా వైరు తండ్రి కూతుళ్ళ మధ్య నడుస్తుంది. ఇందులో అసలు ఎవరు కూడా కలెక్ట్ చేసుకోవడానికి ఇది కుటుంబ సమస్య కాబట్టి ఎవరు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఆయన బయటకు వచ్చి బాధపడ్డ తర్వాత అందరికీ బాధ అనిపించింది. ఎందుకంటే ఒక రాష్ట్ర నాయకుడు ఆయన అభివృద్ధిని ప్రపంచ దేశాల్లో ఉన్న మన తెలుగు ప్రజలందరూ చూసి ఎంతో మెచ్చుకున్న నాయకుడు. అంతేకాదు తాపు జాతికే ఒక మరి గుర్తింపు తెచ్చినటువంటి మహానుభావుడని అందరూ కూడా ఆయన మాట అంటే గౌరవం, ఆయన మాటే శాసనంగా, ఆయన అడుగుజాడులో నడుస్తున్నటువంటి పాపు సోదరులు ఇప్పటికీ చెప్పు అలా చేయించారా, లేకపోతే జగన్ చెప్పినట్టే వింటున్నారా అనే దానికి అది దానికి సంబంధం అండి. తన కుమార్తె వచ్చి చెప్పింది, నేను ఇక్కడ పోతే నేను నైట్ హాస్పిటల్ సింధు హాస్పిటల్కి పోయాను. మా గురువారికి మొత్తం అంతా స్టార్ట్ అయిన తర్వాత అంబులెన్స్ ఎక్కించి నేను మళ్ళీ మా హస్బెండ్ దగ్గరికి రావడం జరిగింది. అదే మార్నింగ్ మళ్ళా మొత్తం మా వాళ్ళంతా అక్కడే ఉన్నారు. ఆమె కుమార్తె వచ్చిన కుమార్తెని ఎవరు కూడా అడ్డుకోలేదు. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు పంపించడం అనేది అది మీకు కనబడుతుంది. శివకుమారి గారు ఇక్కడ బయట మీరు మాట్లాడారు కరెక్టే. ఎవరైనా కూడా ఎవరి కుటుంబాలైనా ఉంటే ఇలాంటివి మీరు మాట్లాడిన దానిలో వాస్తవం ఉందనుకుందాం. ఇక వైఎస్ సునీత గారు మీ పార్టీలో ఒక్క నిమిషం, వైఎస్ సునీత గారు ఎన్నోసార్లు బయట ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి, ఎప్పుడైతే పద్మనాభం గారు ఎలాగైతే ప్రెస్ మీట్ పెట్టారో మీరు లక్ష్మీకాంత్ గారికి వీడియో పంపుతున్నారో అలాంటి వీడియోలు ఎన్ని కావాలంటే నేను పంపుతాను. వైఎస్ సునీత గారు ఈ రకంగా మా నాన్నని హత్య చేశారన్నా నాకు న్యాయం చేయన్నా అని అడిగితే 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఆరోపణలు ఎదుర్కొంటున్న అతను వెనకేసుకుని తిరిగిన జగన్మోహన్ రెడ్డి గారికి అవేమీ కనబడలేదా అని అడిగే వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? సార్ ఇది నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు మా పద్మనాభం గారు మరణం అనేది రాజకీయం చేయొద్దని, ఎవరి మరణాన్ని కూడా రాజకీయం చేయకూడదు కదా. పద్మనాభం అయినా వివేకానంద్ గారైనా ఎవరి దాన్ని రాజకీయం చేయొద్దు. మీరు అడిగారు క్రాంతి గారు ముఖం మీదే తలిపేసిన వీడియో నా దగ్గర ఉందని, బయటికి వచ్చి మా నాన్న చంపేశారన్నా 5 ఏళ్ల పాటు నాకు న్యాయం చెయ్యన్నా అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేదు?
సార్ ఆవిడ అడిగే పద్ధతి మరి అది కాదేమో, మరి మనకు తెలియదు. ఆవిడ అడగడంలో కూడా పద్ధతి ప్రజలు చూస్తున్నారండి. పద్ధతి ఉంటది అంటే ఆవిడ ఎవరో చెప్తే వచ్చి అడగడం మంచిది కాదు, అది ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఎవరో సపోర్ట్ చేసినప్పుడు వచ్చి అడిగింది ఆవిడ. అంతకుముందు ఆవిడ వచ్చి ఉంటే అది జరిగేది కాదు. సార్ 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 చెప్పండి సార్. శివకుమారి గారు, ఆవిడ పేరు శివకుమారి గారు. నేను శివకుమారి సార్, లక్ష్మీ శివకుమారి. లక్ష్మీ శివకుమారి గారు. శివకుమారి గారు, మీరు 2 సార్లు ప్రాతినిధ్యం వహించారని చెబుతా ఉన్నారు చట్టసభలకి. మీరు చాలా సీనియర్ పొలిటీషియన్. ఒక తండ్రిని చంపారని కూతురు బయటకు వచ్చి అడిగితే ఎవరో చెబితే మాట్లాడాడు, ఎవరో చెబితే వింటాడా అని మీరు సమర్థించడం కరెక్ట్ కాదండి. శివకుమారి గారు చెప్తాయండి, నన్ను చెప్పనివ్వండి తర్వాత మీరు చెప్పండి. మీరు పద్మనాభం గారు వీడియో చేశాడు, నా కూతురు నన్ను ఇంట్లోకి రానిలేదు, వెంటేసింది, రేపు చనిపోతే నా కూతురు నన్ను ఇంటికి రానియొద్దని ముద్రగడ పద్మనాభం గారు అన్నారు. కాబట్టి అమ్మటి రాంబాబు, జక్కంపూడి రాజా గారు, జక్కంపూడి గణేష్ గారు అక్కడంతా ఓవరాక్షన్ చేశారు. అది కరెక్టే అని సమర్థిస్తున్న మీరు వైఎస్ షర్మిల గారు మీడియా ముఖంగా, నేను కూడా పంపిస్తాను మీకు వీడియోలు, మా అన్న లాంటి అమ్మాయి ఎవరికి ఉండకూడదు, మా బాబాయ్ చావులో మా అన్నకి పాత్ర ఉంది అని షర్మిల గారు మాట్లాడితే, వైఎస్ సమాజ్ దగ్గరకి షర్మిల గారిని ఎందుకు రాణిస్తా ఉన్నారు? ఇదే అంబటి రాంబాబు గారు, ఇదే జక్కంపూడి రాజా గారు, ఇదే జక్కంపూడి గణేష్ గారు. అంటే మీ కుటుంబానికి ఒక నీతి, ముద్రగడ పద్మనాభం గారి కుటుంబానికి ఒక నీతి అండి. నేను అంబటి రాంబాబు గారు కానీ, జక్కంపూడి రాజా గారు కానీ, జక్కంపూడి గణేష్ గారు కానీ అక్కడికి ఎందుకు వెళ్ళారని మాట్లాడటం లేదు. ఆయనకి సంతాపం తెలిసేదానికి ఎవరైనా వెళ్ళొచ్చు. కానీ ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు చేస్తామంటే అంబటి రాంబాబు, జక్కంపూడి గణేష్ గారు అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం ఉందండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రైట్, మీకు ఇస్తా. ఎస్ మీరు అడిగారు కదా, ఆవిడ సమాధానం చెప్పనివ్వండి. అజయ్ గారు ఇస్తా. అది ఆవిడ టైము, ఆవిడ మాట్లాడినప్పుడు మీరు అడిగారు కదా క్వశ్చన్, సమాధానం చెప్తే మీకు ఇస్తాం. మళ్ళీ కొంచెం టైం ఇవ్వండి. మాట్లాడండి. మేము ఒకటే చెప్తున్నా సార్, ఒకటి అంబటి రాంబాబు గారు, జక్కంపూడి రాజు గారు ఓవరాక్షన్ చేశారనేది అది కరెక్ట్ కాదు సార్ ఆ పదం. ఎందుకంటే అక్కడ తల్లి గారు చెప్పారు, ఎందుకంటే ఈవిడ ఇల్లునంటే గిరిబాబు గారి మీద సీరియస్ అవడంతో తల్లిగారు ఏమన్నారంటే, నువ్వు వచ్చి చూసిందానో చూడడం అనేసి ఎందుకు నా కొడుకు మీద పడతావు, నువ్వు బయటకు వెళ్ళిపో అని చెప్పేసి ఆవిడ చెప్పి, ఇప్పుడు రావద్దు, అసలు నా భర్త కోరిక కూడా లేదు, ఎందుకంటే నేను చనిపోయినా సరే కానీ తను నా దగ్గర గాలి కూడా సౌకర్యం వద్దని నా దగ్గర ప్రామిస్ తీసుకున్నారు, అయినప్పటికీ నేను రానిచ్చాను, కానీ తను కుదురుగా ఉండట్లేదు కాబట్టి బయటకి ఏంటే ఆవిడ చెప్పగానే వీళ్ళందరికీ బాధ కలిగి ఆవిడని పంపించండి అని చెప్పారు. తర్వాత ఇంకొకటి లాంఛనాలు, ప్రభుత్వ లాంఛనాలు అనేది కరెక్టే సార్, అది గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా ఒక మంచి గొప్ప నాయకుడికి ప్రభుత్వ లాంఛనాలు ఇవ్వడం అనేది చాలా గ్రేట్. మేము అందుకు మరి ఆ కూటమి ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తున్నాం, అభినందించక తప్పట్లేదు. ఎందుకంటే అది దానికి అర్హులు మా పద్మనాభం గారు. దానికి మాత్రం మీరు చాలా బాగా మాట్లాడారు. మీరు దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం మీరంటే, ఇదే అంబటి రాంబాబు గారు దీన్ని మేము ఆహ్వానించు అని చెప్పి మాట్లాడటం దౌర్భాగ్యం కాదంటారా? నేను అదే చెప్తున్నాను సార్, కానీ నాకు ప్రభుత్వ లాంఛనాలు వద్దు, నాకు అసలు ఏ ప్రభుత్వం ఇచ్చినా నేను ఆ ప్రభుత్వ లాంఛనాలతో నన్ను సమాధి చెయ్యొద్దు, నాకు ఎలాంటి అసలు నాకు నా భార్యకి ఏమి తీయొద్దు ప్రభుత్వ లాంఛనాలు. శివకుమార్ గారు ఇవన్నీ ఎవరు మాట్లాడాలి? శివకుమార్ గారు వారి కుటుంబ సభ్యులు మాట్లాడాలి, కానీ అంబటి రాంబాబు గారు అక్కడ ఇన్వాల్వ్ అవడం ఎందుకు? పద్మనాభం గారి కోరిక కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడొచ్చు, శివకుమార్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడొచ్చు, కానీ అంబటి రాంబాబు గారు నోట్ అలా రావటం, ఎప్పుడైతే అంబటి రాంబాబు గారు మాట్లాడారో అది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా ఉంటది. కాదు సార్ మీరు అలా అనుకుంటే మేమేం చెప్పలేము సార్. నేను అనుకోవట్లేదు సార్, నేను అనుకోవట్లేదు మేడం, ప్రజలు అనుకుంటారు. మీ జగన్మోహన్ రెడ్డి వికృత చేష్టల్ని రాష్ట్రం మొత్తం చూసింది, రాష్ట్ర ప్రజలు మొత్తం అదే. రైట్ శివకుమార్ గారు సమయం అయిపోతుంది. అజయ్ కుమార్ గారు మీరు ఒక్క నిమిషం ఆగాలి. అజయ్ కుమార్ గారు నెక్స్ట్ మీరే కంక్లూడ్ చేసేది, ఆవిడ ఏదో చెప్తున్నారు ప్లీజ్. పద్ధతిలో అందరూ సహకరించారు, ఆయనకి ఇష్టం లేదు కూటమి ప్రభుత్వం ఇచ్చే ప్రభుత్వం వద్దు, అది స్పష్టంగా చెప్పేసి చనిపోయారు. శివకుమార్ గారు మీరు సహకరించారు, దానికి
జగన్మోహన్ రెడ్డి గారు చెప్పు పంపించారు, జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే చేస్తున్నారు. అంబటి రాంబాబు గారు, అమర్నాథ్ గారు, జగ్గంపూడి రాజా గారు అంటే అది ఎలా కుదురుతుంది సార్? Right. మీరు చెప్పినట్టు మీరు మాట్లాడేటప్పుడు ఎలా ఒప్పుకుంటారు చెప్పండి సార్. రైట్. శివకుమార్ గారు, లక్ష్మీ శివకుమార్ గారు, మీ అభిప్రాయం మీ అభిప్రాయం అర్థమైంది. కంక్లూడ్ చేద్దరు కానీ మీకు మళ్ళీ ఇస్తాను నేను. చివరిగా 1 minute అజయ్ కుమార్ గారు కంక్లూడ్ చేస్తారు. అజయ్ కుమార్ గారు చివరిగా చెప్పండి, సమయం అయిపోయింది, కంక్లూడ్ చేయండి అజయ్ కుమార్ గారు. లక్ష్మీనాథ్ గారు, వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టకే శవ రాజకీయాలతో మొదలైంది. రాష్ట్రంలో ఎవరెవరో చనిపోతే వాళ్ళందరూ తన తండ్రి జగన్మోహన్ రెడ్డి శవాన్ని పక్కన పెట్టుకొని చాలా మందిని చంపేసినటువంటి చరిత్ర ఉంటుందని తెలుగుదేశం తప్పుని చెప్తా ఉంటారు. అదంతా వాస్తవమా చెప్పండి సార్? మామగారిని చంపేశారనేది ఒకటి ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద, అది వాస్తవా? ఇంకా పెట్టుకొని సంతకాలు చేసిన పరమ పనికిమాలుడు నీతిని రాసినారంటే మీ జగన్మోహన్ రెడ్డి. ఇది రాష్ట్ర ప్రజల మొత్తానికి తెలిసిన విషయమే. మీ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా శవ రాజకీయాలు చేస్తాడు, గొడ్డలతో బాబాయి వేసేసి ఆ రక్త పథకాన్ని చంద్రబాబు నాయుడు గారికి అందించడానికి మీ నాయకుడు చేసిన నీచ ప్రయత్నాలన్నింటినీ తిప్పికొట్టింది మీ కుటుంబ సభ్యులే. వివేకానంద రెడ్డి గారి హత్యలో కీలక పాత్రధారి సూత్రధారి మీ జగన్మోహన్ రెడ్డి. బాబాయిని మీరేసేసుకొని గొడ్డలతో ఆ రక్త పరకలు అందరికీ అంటించి కపట నాటకాలాడి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఆ బాబాయ్ హత్యకు సంబంధించి దాన్ని బయటకు తెలియని అసమర్థుడు మీ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఎక్కడన్నా శవం నిలబడితే అక్కడ గద్దలాగా వాడిపోయి కొంచెం గౌరవంగా మాట్లాడదాం. అజయ్ కుమార్ గారు, ఆయన ఇప్పుడు ఒక్కొక్కరు కొంతమంది వైసీపీ నేతలు, కొంతమంది వైసీపీ అధికార ప్రతినిధులు మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి. కానీ ఇవాళ శివకుమార్ గారు, లక్ష్మీ శివకుమార్ గారు గౌరవంగా మాట్లాడుతున్నారు. మనందరం కూడా గౌరవంగా మాట్లాడుకుందాం, గౌరవంగా మాట్లాడుకుంటే బాగుంటుంది. అజయ్ గారు లక్ష్మీనాథ్ గారు, లక్ష్మీనాథ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి రావాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఏదో ఒక శవం లెగవాలి. వెంటనే అక్కడ వాలిపోవటం, శవ రాజకీయం చేయటం, ఆ చనిపోయిన వ్యక్తికి కులంలో మతంలో ప్రాంతంలో అంతగట్టి ఈ రాష్ట్రంలో శివకుమార్ గారు కరెక్టే మీరు అన్నది. ఆయన ఎక్కడుంటే ఏంటి, ప్రజలకు దగ్గరగా ఉండాలి. కానీ ఇదే మాట మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాలిగా. పిఠాపురం దగ్గర లేరు పవన్ కళ్యాణ్ గారు, పిఠాపురం దూరంగా ఉండిపోతున్నారని మాట్లాడే వాళ్ళకి మీరు ఈ విషయం చెప్పాలి కదా. పిఠాపురం దగ్గర పవన్ కళ్యాణ్ గారు లేరు, జనాలకు దగ్గర లేరని మాట్లాడి మీ నేతలకి మీరు కొంచెం చెప్తే బాగుంటుంది కదా. మీ వైసీపీ నాయకులు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు ముంబై, లోకేష్ గారు అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీ నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు మానుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అక్కడ కడపలో ఆయన ఉంటారా చెప్పండి, పులివెందుల్లో. రైట్, మీ ఇద్దరు అభిప్రాయం అర్థమైంది. శివకుమార్ గారు మీ అభిప్రాయం కూడా అర్థమైంది. ఎస్ అజయ్ గారు అన్యదా భావించిన సమయం అయిపోయింది. ఎస్ శివకుమార్ గారు మీరు కంక్లూడ్ చేస్తే నేను మరొకరికి వెళ్తా. శివకుమార్ గారు మీరు చివరిగా ఏం చేయాలి? అజయ్ గారు ఓకే. శివకుమార్ గారు మీరు చివరిగా చెప్పండి. రైట్, చివరిగా చెప్పండి సార్. మీరు చివరిగా కంక్లూడ్ చేయండి, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఏదైతే ఈ నలుగురు ఎవరైతే కొంతమంది వైసీపీ కోవర్ట్లుగా ఉన్నారని భావిస్తున్నారో వాళ్ళ వల్ల మీ పార్టీకి ప్లస్సా మైనసా చివరికి చెప్పండి. కోవర్ట్లు కాదు సార్ వాళ్ళు. మీరు ఒక పేరు నామకరణం చేసేసారు కానీ మేం చేయలేదండి, బయట టాక్ నడుస్తుంది. సరే, కోవర్ట్లకు కాదు, వారి వల్ల మీ పార్టీకి ప్లస్సా మైనసా గుండె మీద చేసుకు చెప్పాలి. ఏంటంటే చరిత్ర నాయకులు, సీనియర్ నాయకులు పాలిటిక్స్ లో వారి పని వారు చేసుకెళ్తున్నారు. ఎందుకు మైనస్ అవుతుంది?
రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, మేము కూడా అదే చెప్పాం. యా కాంత్ గారు, ఎస్ సార్ సమయం అయిపోయింది. ఎస్ కాంత్ గారు కంక్లూడ్ చేయండి. ఎస్ సార్, ఎస్ అజయ్ గారు అర్థమైంది. యా శివకుమార్ గారు, అజయ్ గారు అర్థమైంది. ఎస్ కాంత్ గారు కంక్లూడ్ చేయండి. ఎస్ సార్, ఎస్ సమయం అయిపోయింది. ప్లీజ్ కాంత్ గారు కంక్లూడ్ చేయండి. అక్షర సత్యం గారు లేరా? ఉన్నారు, ఆయన కూడా కంక్లూడ్ చేస్తారు. ఆయన వస్తారు, జాయిన్ అవుతారు. ఆయన చివరికి చెప్తారు, మీరు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఇది ఒక మాట చెప్తున్నాను సార్, చేసే ప్రక్రియలు గాని చేసే విధానాలు గాని కొన్ని ఉంటాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఎక్కడో పార్టీల పట్ల మేము మాట్లాడుతున్న విభేదించే మాటలు కాదు ఇవన్నీ, ప్రజలు అనుకునే మాటలు. ఎందుకంటే ఒక మాట చెప్తున్నా సార్, జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు 2 కళ్ళ ధోరణితో 2 నాలుగుల మాటలు ఏ విధంగా అయితే మాట్లాడారు, అంటే ఫస్ట్ గుండెపోటు అని, తర్వాత గొడ్డల పోటు అని ఏ విధంగా అయితే మాట్లాడారు, ఆ తర్వాత వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసుకు సంబంధించి న్యాయం చేయకపోగా వాళ్ళ చెల్లిని కూడా లేనిపోని మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు ఆ పక్షాన ఇప్పుడు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోరెత్తట్లేదు. నిన్న పరిస్థితులను చూస్తా ఉండంటే ముద్రగడ్డ గారు వాళ్ళ కూతురు విషయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ లేదంటే ఇప్పుడు ముద్రగడ్డ గారి వర్గీయులు కానీ వాళ్ళు చేసిన పరిస్థితులు నిన్న టీవీ ఛానల్స్ లో ఎంత తీవ్రంగా ఉన్నాయంటే ఒక రౌడీలా ప్రవర్తించారు. అంబటి రాంబాబు గారు పోలీసులు దోచారు. ఇప్పుడు రాజకీయ విభేదాలు ఏ విధంగా ఉన్నా గానీ కడుపు పుట్టిన కూతురు ఒకసారి చివరి కోరికగా తండ్రిని చూసుకోవాలనుకుంటది. రైట్, రాజకీయాలు పక్కన పెట్టి సార్ ఒక మాట, రాజకీయాలు పక్కన పెట్టి కూతురికి చివరి చూపు అవకాశం కల్పించలేదు, రౌడీలా ప్రవర్తించారని జనాలు నానుడి. సంచాగాని మేమేదో వీడియోలు పంపిస్తాం దాని ప్రకారంగా చూసుకోండి అంటే మాకు అది కాదు, జనాలు అనుకుంటున్న మాటలు మేము చెప్పాలి. రైట్ అక్షర్ సార్ చెప్పండి. ప్రభుత్వం ఇప్పుడు పోలీసుల వ్యవస్థను అక్కడ పంపించే పోలీసుల మీద వాళ్ళు అంటే ప్రభుత్వ లాంఛనాల ప్రకారంగా పోలీసుల మీద వాళ్ళు చేసే పరిస్థితులు ఏంటి, వాళ్ళు తోసేసిన పరిస్థితి, మా పొద్దునే వెనక్కి నెట్టేసిన పరిస్థితి. అంటే అక్కడ చేయాల్సింది ఏంటంటే ఒక పెద్ద ఆయన చనిపోయినప్పుడు చాలా సానుకూలంగా చాలా పద్ధతిగా అక్కడ నిలబడాల్సి పెద్ద ఆయనగా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే సార్ ఒక నిమిషం సార్ జగన్మోహన్ రెడ్డి గారి కోసము ముద్రగడ్డ గారు ఒక శక్తిగా నిలబడ్డారు. ఇటు పక్క పార్టీలు మాట్లాడుతూ ఉత్తరాలు రాశారు, ఒక పెద్దలకు హోదా తీసుకున్నారు. కానీ ఇప్పుడు వరకు ఆయనకి పదవులు ఇవ్వాల, ఆయనకి అండగా నిలబడాల. మరి నిన్న వచ్చి ఒక పాడి పట్టుకున్న పరిస్థితి చూస్తే శవరాజకీయాలు అంటారు సార్. రైట్ లక్ష్మీకాంత్ గారు, సమయం అయిపోయింది, మీ అభిప్రాయం అర్థమైంది. ఇవాళ శవాల మీద మళ్ళీ రాజకీయాలు చేస్తా ఉంటే జనాలు మళ్ళీ చర్మగీతం పడతారు ఉన్న 11 కాస్త. రైట్ లక్ష్మీకాంత్ గారు, మీ అభిప్రాయం అర్థమైంది. చివరిగా అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేస్తారు. అక్షర్ సత్యం గారు, మీరు కంక్లూడ్ చేసే ముందు ఒకసారి పేర్ని నాని గారు బయట ప్లే అవుతుంది, ఒకసారి చూడండి, మీరు దాని మీద కంక్లూడ్ చేయండి. పేరు నాని గారు బయట మరొకసారి ప్లే చేయండి. వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య. తెలంగాణలో ఎవడో అంటే అభిమానం అంటే నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని నిన్న పవన్ కళ్యాణ్ సార్ వచ్చినందుకు నన్ను మా పవన్ కళ్యాణ్ సార్ని చాలా తిట్టాడు. దానికి ఆయన మాకు లేకున్నా పర్వాలే, మా సార్కైనా క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు మా బాబుకు చనిపోయే కారణం కూడా పేర్ని నాని గారు. జస్ట్ ఒక 2 days కూడా ఉంచలే పేర్ని నాని అంటూ. ఇప్పుడు మా బాబుకు చనిపోయే కారణం కూడా పేర్ని నాని గారు. జస్ట్ ఒక 2 days కూడా ఉంచలే పేర్ని నాని అంటూ. దిగజారుతూనే ఉండండి. ఇది మీ దిగజారుడుతనానికి ఆరంభం మాత్రమే. మొత్తం ప్రపంచం మీ దిగజారుడుతనాన్ని చూస్తోంది. సో దిగజారడం సామర్థ్యం పైన మీకున్న నమ్మకాన్ని మాత్రం దిగజారనివ్వకండి. కాస్త గట్టిగా దిగజారండి, అరుస్తూ దిగజారండి, 4 వైపుల నుండి దిగజారండి, సిగ్గు లేకుండా దిగజారండి. దిగజారడంలో మీకు మీరే. రైట్, సత్య గారు కంక్లూడ్ చేయండి. సార్
ఇప్పుడు వైసీపీ పార్టీకి ఎలాగంటే అన్నిట్లో అన్నారంటారు. పవన్ కళ్యాణ్ గారు చావు బతుకులో ఉన్న వ్యక్తిని కలవటానికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చనిపోయిన తర్వాత ఆ శవాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి వచ్చిన వ్యక్తులు వైసీపీ నాయకులు. దీనికి దానికి తేడా ఉంది. అది తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏమనాలంటే పేరు నాని అరే చావు బతుకుల మధ్యలో ఉన్న కుర్రాన్ని కలవటానికి వెళ్ళినప్పుడు నువ్వు ఇలా ఎగతాళికి మాట్లాడడం తప్పు. ఇది మన పార్టీ ఇమేజ్ దెబ్బతీస్తుంది. రేపు పొద్దున్న మన పార్టీ ఇంత ఎగతాళి చేసి పార్టీ అని అనుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే మిగిలిన వాళ్ళు బాధ్యత వస్తుంది. అలాగే అంబటి రాంబాబు గారు అంటారు, ఆయన కూడా ఏదో ఏదో మాట్లాడేదో జబ్బకి నొప్పి వస్తుంది ఏదేదో మాట్లాడేది. అదే అతను ఆపరేషన్ చేయించుకున్నాడు. పక్కన తోట తిరుమూర్తి గారు మంచిగా సంస్కారంగా ట్వీట్ పెట్టాడు. తోట తిరుమూర్తి గారికి ఉన్న ఇంగిత జ్ఞానం అంబటి రాంబాబు గారికి నీకు లేదా అని జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబుని పిలిచి రాజకీయాలకి ఆపరేషన్ చేసిన మాట్లాడినప్పుడు తెలియదు అసలు మనుషువేనా నువ్వు అని అంబటి రాంబాబు గారు పిలిచే వైసీపీ పార్టీలో కాదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా డైరెక్ట్ గా మాట్లాడారు. నేను మరీ అంత దిగజారి నేను మాట్లాడలేనయ్యా అంబటి రాంబాబు మాట్లాడినట్టంటే ఇక అంబటి రాంబాబు గారికి వాల్యూ ఏముంది అనుకోవాలి. ఆయన కూడా అంబటి రాంబాబు గారు కాదండి, అక్కడ కాపుల వాల్యూ. సమాజం ఏమనుకుంటుందంటే కాపులకి ఇంగిత జ్ఞానం ఉండదు. అంబటి రాంబాబు అనేవాడు ఒక పేర్ని నాని అనేవాడు మాట్లాడుతున్నారని అంటలేదు. ఈ కాపులకి ఏమో తెలియదు, ఏది ఉంటే అది చేసేస్తారు, ఏది పడితే మాట్లాడేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఒక సంస్కారం ఉండాలి అనేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ తోట తిరుమూర్తి గారు చూసి నేర్చుకుని దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, పార్టీ అధినేత కాబట్టి. అలాగే మొన్న ఉంది కూతురు గారిని రావద్దని హక్కు వాళ్ళకు ఉంది, వాళ్ళ ఇష్టం, అది కుటుంబ వ్యవహారం. అలాగే నాకు ప్రభుత్వాధిక లాంఛనాలు వద్దని హక్కు కూడా వాళ్ళకు ఉంది, వాళ్ళ ఇష్టం, అది తప్పరేటు వేరే విషయం. అది కుటుంబ సభ్యులు చెప్పాలి. వైసీపీ పార్టీ మనకు సంబంధం ఏంటి? మనం గౌరవప్రదంగా మన పార్టీ నాయకుడి కాబట్టి వెళ్ళి పరామర్శిద్దాము, పాడి కూడా మళ్ళీ తప్పులే అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. మీ అతి వల్ల నా పార్టీ ముప్పుకు వస్తుందిరా బాబు, రేపు పొద్దున్నే గెలిచేటట్టు లేను, మీ అతి వల్ల యాక్షన్ తీసుకుంటే వైసీపీ పార్టీలో కొంచెం సంస్కారం ఉంటది, మంచిగా మారింది ప్రజలు నమ్ముతారు, రేపు పొద్దున గెలిపించే అవకాశం ఉంటది. అలా కాకుండా ఎనలిస్ట్ గారు కూడా ఇలా చెప్పారని అలా అనుకుంటే ఖచ్చితంగా వైసీపీ పార్టీని అంబటి రాంబాబు కాదు కదా, పేరు నాని కాదు కదా, అటువంటి 1,00,00,000 మంది వచ్చినా రక్షించలేరు. సంస్కారం నేర్చుకోండి వైసీపీ పార్టీలో అని చెప్తున్నాను ఒక ఎనలిస్ట్ గా. నేను మిగిలిన ఆలిష్టం అది. రైట్, ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు అక్షర సత్యం గారు. ధన్యవాదాలండి టీడీపీ అజయ్ కుమార్ గారు. అదేవిధంగా ధన్యవాదాలండి జనసేన లక్ష్మీకాంత్ గారు. ధన్యవాదాలండి వైసీపీ మాజీ ఎమ్మెల్సీ వైసీపీ నేత లక్ష్మీ శివకుమార్ గారు. ధన్యవాదాలండి. ఏది ఏమైనప్పటికీ కూడా మరి అంబటి రాంబాబు గారు కావచ్చు, పేర్ని నాని గారు కావచ్చు, గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొన్ని చూసి నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు తోట త్రిమూర్తులు గారినో లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట్లాడే మాటలు హుందాగా మాట్లాడినట్టు నేర్చుకోవాలి. దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. కానీ ఒక సామాజిక వర్గం వాళ్ళకి బుర్ర లేదు అనేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా మాట్లాడించడం తప్పు అని చెప్పి అక్షర సత్యం గారు మాట్లాడుతున్నారు. ఇక అదేవిధంగా కొంతమంది అయితే ఇది కేవలం కోవర్టు రాజకీయం, జనసేనని మంచిగా ఉంచడానికి, టీడీపీని కూటమి ప్రభుత్వాన్ని మరింత స్ట్రాంగ్ చేయడానికి అంబటి రాంబాబు, పేర్ని నాని కోవర్టు రాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడుస్తున్నారని మరికొంతమంది మాట్లాడుతున్నారు. మీరేమంటారు? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. ఏఎన్ఎన్. నమస్తే.